హాయ్ అండి. సో గోంద్ కటీరాతో ఇన్ని రకాల జ్యూసెస్ చేసుకోవచ్చు, ఇంకా చాలా అంటే చాలా చేసుకోవచ్చు. సో నేను ఇంట్లో అవైలబుల్ ఉండే వాటితో అయితే చేశాను, మీరు కూడా చూసేయండి. హెల్త్కు చాలా అంటే చాలా మంచిదండి, చలవ అన్నమాట. సో బయటికి వెళ్ళొచ్చినా కానీ లేకపోతే అట్లా వేడి తీసుకుంటుంది కదా పిల్లలకి కానీ పెద్దలకి కానీ ఈ సమ్మర్లో. సో అందుకోసం అనేది ఈ గోంద్ కటీరా అండ్ సబ్జా గింజలు అనేది చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. సో తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో, తెలిసింటే ఓకే అండి. సో ఎన్ని రకాల జ్యూసెస్ అయినా తీసుకోవచ్చు, ఉత్త వాటర్లో అయినా యాడ్ చేసుకొని తాగొచ్చు అనమాట. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానో చూసేయండి. చల్ల చల్లగా మజ్జిగ అయితే రెడీ అయిపోయాయి. సో నెక్స్ట్ ఏంటి, సో గ్యాస్ తీసేసుకొని సేమ్ ప్రాసెస్ అనమాట. గోంద్ కటీరా అలాగే సబ్జా గింజలు వేసుకొని వాటర్ యాడ్ చేసుకొని కొత్త ఇలాగైనా తాగొచ్చు, లేదా నిమ్మకాయ సాల్ట్ లేదా నిమ్మకాయ షుగర్ యాడ్ చేసేసుకొని తాగొచ్చు అనమాట. అలాగే గోంద్ కటీరా సబ్జా చేసుకోండి. నేను పెట్టిన వీడియోస్ అన్ని మీకు అనిపిస్తాయి అన్నమాట. సో నేను ఇక్కడ ఇంకొక జ్యూస్ చేస్తున్నాను చూడండి. పిల్లలకి తినేదాన్ని అనుకుంటున్నాను, అంటే పండ్లు కూడా వేస్తున్నాను చూడండి, అందుకోసం అన్నమాట. సో ఇక్కడ నేను ద్రాక్ష పండ్లు, అరటి పండు, గోంద్ కటీరా, షుగరు అలాగే సబ్జా గింజలు, లాస్ట్లో చల్ల చల్లని